ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలించినప్పుడు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి అంటే పవన్ కళ్యాణ్‌కి మధ్య గ్యాప్ ఏర్పడుతోంది. ఇది ఎక్కడో ఒక చోట బద్దలవుతుంది. అది ఎప్పుడు అని ఎదురు చూసేంత ఎక్కువ స్థాయిలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. తిరుపతిలో జరిగిన సంఘటనకి సారీ చెప్పాలని పవన్ కళ్యాణ్ అంటాం. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆయన సొంత అభిప్రాయం అని లోకేష్ అంటాం. ఆ తర్వాత లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం నాయకులందరూ కూడా వరుసగా స్టేట్మెంట్లు ఇవ్వడం. చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలోనే ఒక నాయకుడు స్టేట్మెంట్ ఇవ్వడం. అసలు ముందే పవన్ కళ్యాణ్ మాత్రమే సింగిల్ డిప్యూటీ సీఎం, వేరే వాళ్ళకి ఆ స్థానం లేదని ఒప్పందం జరిగిందనే విషయం బయటికి రావటం. ఇలా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటన జరిగిన నేపథ్యంలోనే మొదలైన ఈ అనుమానం. మొన్న ఒక మంత్రివర్గం మీటింగ్‌కి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవటం, ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశానికి కూడా అతను అటెండ్ కాకపోవటం, అతని నుంచి పెద్దగా స్టేట్మెంట్లు రాకపోవటం, ఆ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అటెండ్ కాకపోయిన సందర్భంలో నాదెళ్ల మనోహర్‌ని పవన్ కళ్యాణ్ ఎక్కడా అని చంద్రబాబు నాయుడు అడగటం, పవన్ కళ్యాణ్‌కి అనారోగ్యంగా ఉంది, వెన్నునొప్పితో ఆయన బాధపడుతున్నారు, అందుకని రాలేకపోయారని అన్నట్టుగా నాదెళ్ల మనోహర్ చెప్పడం, నేను కూడా ఫోన్ ట్రై చేశాను, ఆయన కలవలేదు, అందుబాటులో లేడు అని చంద్రబాబు నాయుడు అనటం జరిగింది. ఇది మరింత అనుమానాలకు తావీయడమే కాకుండా అనారోగ్యంతో ఇంట్లో పడుకున్నాడు అనుకున్న పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా మొత్తం గుళ్ళన్నీ తిరగడం అనేది మనం మీడియాలో చూసాం. ఈ నేపథ్యంలో ఇక పవన్ కళ్యాణ్‌కి తెలుగుదేశానికి మధ్య గ్యాప్ పెరిగింది. ఇక ఇది ఎక్కడ బద్దలు కాబోతోంది అని ఎదురు చూసే క్రమంలో సడన్గా ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళ సందర్భంగా ఏర్పడిన మ్యూజికల్ ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ బాలకృష్ణని, లోకేష్ని, చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేశాడు. చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి కనుక ఆయన్ని పొగట్టంలో అర్థం ఉంది. గతంలోనే చంద్రబాబు నాయుడే మా ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు అని ఈయన అన్నాడు. అది పార్టీల మధ్య సఖ్యతకి సంకేతం. కానీ బాలకృష్ణ ఆయన అందరూ బాలయ్య అంటారు, ఆయన అంటే ఎంతో నాకు గౌరవం, నేను ఆయన సారు అంటాను అని పవన్ కళ్యాణ్ అన్నాడు. గతంలో బాలకృష్ణ చాలా తక్కువ స్థాయిలో విమర్శించాడు పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ సభలకు వచ్చేవాళ్ళంతా అలగా జనం, లేబర్ వాళ్ళు అన్నట్లుగా మాట్లాడాడు. ఆయనకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అదే మీటింగ్లో. అదే లోకేష్ గతంలో పొత్తుల గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేస్తారంటే అదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు అని అనాసక్తంగా ఆయన చెప్పుకొచ్చాడు. అలాంటి ఇద్దరు వ్యక్తుల్ని ఈ సభలో పెద్ద ఎత్తున పొగిడాడు ఆయన. ఇది దేనికి సంకేతం అంటే ఇక తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ రాజీ పడిపోయి నేను 6% ఓట్లోని 40% ఓట్ల వాళ్ళు నేను అనవసరంగా ఎగిరిగి పట్టం ఎందుకు, కామ్గా అలా ముందుకు వెళ్ళిపోదాం ఎన్నికల వరకు అనుకున్నాడా, లేదంటే ఇది సమయం కాదు, సరైన సమయం వచ్చినప్పుడు వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళేదో చిక్కుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి మనం మన కార్యక్రమాన్ని ముందు పెట్టి ఎదురు తిరుగుదాం అనుకున్నాడా అని ఈ 2 అంశాలు రాజకీయ పరిశీలకులు దృష్టికి వచ్చాయి. ఇందులో ఒకటి మాత్రం ఇది సరైన సమయం కాదు, ఇదన్నా మౌనంగా ఉండమని బీజేపీ పెద్దలే చెప్పినట్టు, సమయం వచ్చినప్పుడు మొత్తం కలిసి చంద్రబాబు నాయుడిని వీళ్ళ గ్రిప్లో తీసుకోవడం, వీళ్ళ ప్రాధాన్యతని చంద్రబాబు నాయుడు అంగీకరించేటట్టు చేసుకోవడం ఒక వ్యూహంగా బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్తో చెప్పి పవన్ కళ్యాణ్ని వాళ్ళతో రాజీ పడమని చెప్పినట్టుగా పరిశీలకులు చెప్తున్నారు. ఇదే నిజమైతే కొద్ది కాలానికి ఎప్పుడో హామీలను అమలు చేయలేకపోవడం, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఓ అప్పర్ హ్యాండ్ తీసుకుని తెలుగుదేశం పార్టీని మొత్తం కూటమిని బెదిరించే స్థాయికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వైపు జనం పరుగులెత్తే రోజు తెలుగుదేశం పార్టీ కూడా భయానికి లోనవుతుంది. అప్పుడు బీజేపీ జనసేనలు చంద్రబాబు నాయుడిని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళ పార్టీలని ఇప్పుడు డెవలప్ చేసుకోకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు కనుక వీళ్ళప్పుడు చంద్రబాబు నాయుడు నొక్కే అవకాశం ఉంది అని పరిశీలకులు అంటున్నారు. ఇది తాత్కాలికమైన వ్యూహంలో భాగమే. అందుకే పవన్ కళ్యాణ్ బాలకృష్ణని, లోకేష్ని కూడా పొగిడి ప్రస్తుతం వివాదానికి తాత్కాలికంగా తెరదించారని పరిశీలకులు చెప్తున్నారు.